వ్యూవర్స్, మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటిది మంచి పదము అనేటువంటి పదాలను రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. సాధన పత్రము 7 వర్క్షీట్ 7 అనమాట. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి దాంట్లో నుంచి మనము చూస్తున్నాము. మంచి కథ, నేను మంచి కథను చదివాను. ఈ విధంగా మంచి పుస్తకము, నేను మంచి పుస్తకాన్ని చదివాను, దానివల్ల గొప్ప జ్ఞానం లభిస్తుంది. మంచి అలవాట్లు, మనము చిన్నప్పటి నుండే మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. మంచి స్నేహితుడు, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు. మంచి పనులు, సమాజంలో ఇతరులకు మంచి పనులు చేయడం వల్ల మనకు గౌరవము పెరుగుతుంది. మంచి మనస్సు, ఎదుటివారి బాధను అర్థం చేసుకునేటువంటి మంచి మనస్సు అందరికీ ఉండాలి. తర్వాత వచ్చేసి క్రింది అనుకరణ పదాలను గుర్తించండి, ఒక చోట రాయండి. ఇక్కడ గణగణ గంటలు, బిరబిర అడుగులు, కువ కువ నవ్వులు, గలగల గోదావరి, చురచుర చూపులు, బగబగ మంటలు, బగబగ నిప్పులు అని కూడా పటపట నిప్పులు అని కూడా చెప్పచ్చు. తర్వాత చిటపట చినుకులు, గలగల కృష్ణమ్మ, బిరబిర నడకలు లేదా గబగబ నడకలు. తర్వాత ఒక పద బంధాలను ఒక పదంలో సూచించండి. పుస్తకాలు చదువుకునే చోటు గ్రంథాలయము, డబ్బును వృధా చేయకుండడము పొదుపు, బడిలో ప్రతి ఏటా జరిపే ఉత్సవము వార్షికోత్సవము, బంధువులకు క్షేమ సమాచారాలు రాసేటువంటి కాగితము ఉత్తరము లేదా లేఖ, పిల్లలు ఆడుకునేటువంటి స్థలము ఆట స్థలము.